ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు ధనస్సు మకర రాశి వారి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈ ధనస్సు రాశి వారిది ధనుర్లగ్నం అయింది. చతుర్థంలో రవి, బుధ, శుక్ర, శని, రాహు గ్రహాలు, పంచమంలో చంద్రుడు, అలాగే షష్ఠ స్థానంలో గురువు, సప్తమంలో కుజుడు, ఇంకా దశమ స్థానంలో కేతు అన్నది సంచరిస్తున్నారు. ఇంకా ఇక్కడ మనం ఈ చార్ట్లో కనుక పరిశీలన చేసినట్లయితే రవి, బుధ గ్రహాలు ఒకే స్థానంలో ఉండడం మనం బుధాదిత్య యోగంగా చెప్తాము. అయితే ఈ బుధాదిత్య యోగం అన్నది వీళ్ళకి చతుర్థ స్థానంలో అంటే గృహస్థానంలో ఉండడం జరిగింది కాబట్టి ఈ యోగం అన్నది గృహస్థానంలో ఉంది కాబట్టి గృహానికి సంబంధించి కాస్త సంతోషకరమైన వాతావరణము, శుభకార్యాలు ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే బుధాదిత్య యోగం అంటే ఒక మంచి యోగం. స్పెషల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ బుధాదిత్య యోగం అంటే ఒక లీడర్షిప్కి సంబంధించింది. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బుధాదిత్య యోగం అన్నది ఉంటుంది. అంటే ఈ బుధాదిత్య యోగం ఉంటే కాస్త లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి, రాజకీయ పరంగా బలం అనేది ఉంటుంది. సో అటువంటి మంచి యోగం అన్నది వీళ్ళకి గృహస్థానంలో ఉంది. సో అంటే గృహస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గృహాన్ని వాళ్ళు ఇప్పుడు ఒక ఏదైనా మాటలతోటి ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అన్నాను కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే తన మాటలతోటి నెట్టుకొని రావడము, లేదంటే ఒక మాటలతోటి మంచిగా గృహాన్ని నడిపించడము, ఇటువంటివన్నీ కూడా ఈ అంటే ఒక పెద్దరికంగా ఇల్లు నడిపించడము, ఇవన్నీ కూడా ఈ బుధాదిత్య యోగం గృహస్థానంలో ఉండడం వల్ల కనిపిస్తుంది. అలాగే గురువు మీద శని యొక్క తృతీయ దృష్టి అన్నది జరిగింది. ఇంకా వృషభంలో గురువు, మీనంలో శుక్రుడు ఉండడం కనిపించింది. అంటే ఇక్కడ మనం పరివర్తన యోగంగా చెప్తాం. చాలాసార్లు మీకు చెప్పాను, పరివర్తన యోగం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ హౌజెస్, అంటే ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకోవడం అనమాట. ఆ యోగం కూడా ఎవరికైతే చార్ట్లో పరివర్తన యోగం ఉందో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మైనస్ పాయింట్స్ ఉంటాయి, కానీ వాటితో కంపేర్ చేస్తే ప్లస్ పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకా మనం ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త గృహంలో చికాకులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్టింగ్లో ఈ ఏప్రిల్, మే, జూన్లో ఇంట్లో చికాకులు, సమస్యలు, లేదంటే తెలిసిన వాళ్ళతోనే ఇబ్బందులు, వాళ్ళ వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి, అలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ జూలై, ఆగస్టులో చేసే పనిలో విజయం. అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా చెప్పాను కదా బుధాదిత్య యోగం అని చెప్తాం కదా, ఈ బుధాదిత్య యోగం అన్నది ఇప్పుడు మీకు ఈ జూలై, ఆగస్టులో బాగా ఉంది అనమాట. అంటే ఏ పని సాధించినా కూడా కాన్ఫిడెన్స్తో సాధిస్తారు. రవి అంటేనే కాన్ఫిడెన్స్. అలాగే బుధ గ్రహం అంటే నాలెడ్జ్, తెలివితేటలకి సంబంధించిన గ్రహం. అంటే తెలివితేటలు ఇవన్నీ కూడా రవి అంటే మనం ఎలా ఇప్పుడు రవి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి అంటే చాలా తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు, నాలెడ్జ్, ఈ సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే బుధగ్రహంతో. ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు చేసే పనిలో విజయం ఎప్పుడు మనం సాధిస్తాము అంటే మనం సమయస్ఫూర్తితో మాట్లాడి, అలాగే మనం అన్నీ కూడా ఒక మన టాలెంట్ నిరూపించుకున్నప్పుడు ఆటోమేటిక్గా విజయం సాధిస్తాం కదా. సో అటువంటి విజయం అన్నది వీళ్ళకి ఇక్కడ ఈ బుధాదిత్య యోగం ద్వారా వీళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. కాకపోతే చిన్న చిన్న అనవసర గొడవలు అనేవి ఉంటూ ఉంటాయి. అవి ఎక్కడైనా సహజం. చిన్న చిన్న మనస్పర్ధలు అవి వస్తూ ఉంటాయి, కానీ అవి త్వరగా మనం మర్చిపోయేటటువంటి చిన్న చిన్న మైనర్ అనమాట. అటువంటివి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇంకా చేసే పనిలో విజయం, ఇందాక చెప్పినట్లు ప్రతి దాంట్లో కూడా విజయం, సక్సెస్ అనేది మీకు ఉంటుంది. తల్లితో సంతోషకరమైన వాతావరణం మీరు గడుపుతారు. చాలామంది ఏంటంటే హాస్టల్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే జాబ్కి సంబంధించి కావచ్చు, కొంతమంది తల్లిదండ్రులని వదిలి దూరంగా జాబ్ చేస్తూ ఉంటారు, దూరంగా చదువుతూ ఉంటారు కదా. అటువంటి వారు ఏంటంటే తల్లితో సంతోషకరమైన వాతావరణం, ఎక్కువ మదర్తో స్పెండ్ చేయడం, ఇటువంటివి కూడా కనిపిస్తూ ఉంది. అండ్ స్టడీస్లో బాగా వీళ్ళు రాణిస్తారు స్టూడెంట్స్ ఈ బేసిక్ పీరియడ్లో. అంటే ఈ ఏప్రిల్ టు ఆగస్టు మధ్యలో, అది చిన్నపిల్లలు కావచ్చు, హయ్యర్ స్టడీస్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కావచ్చు. స్టడీ పరంగా చూసుకున్నట్లయితే అంటే వాళ్ళకి ర్యాంక్ రావడం కానీ, అనుకున్న ర్యాంక్ రావడం కానీ, అనుకున్న స్కోర్ రావడం కానీ, ఇటువంటివి కనిపిస్తూ ఉంది. వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు సక్సెస్ అన్నది విద్యలో అంటే స్టడీస్లో వీళ్ళు సాధించడం కనిపిస్తూ ఉంది. ఇంకా ఇంట్లో మనస్పర్ధలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇందాక చెప్పినట్లు. ఎందుకంటే కుజుడు మనస్పర్ధలకి కారకుడు కాబట్టి
ఈ కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే అవి ఎటువంటి ప్రయాణాలైనా కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు శుభకార్యాలు అనుకోండి, కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి కదా. సో వాటి వల్ల కావచ్చు, లేదా తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, కానీ ప్రయాణాలు కొద్దిగా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. జాబ్లో టెన్షన్స్, ఒత్తిడి అన్నది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎంత కరెక్ట్గా జాబ్ చేసినా కూడా పై ఆఫీసర్స్ నుంచి ఒత్తిడి, ప్రెషర్ అనేది మన మీద ఎక్కువగా పడుతుంది. అండ్ ఉద్యోగంలో మార్పు కూడా కనిపిస్తుంది. కొంతమంది ఈ ఒత్తిడి తట్టుకోలేక, జాబ్ని ఫేస్ చేయలేక జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కానీ, లేదంటే మానేసి తర్వాత వేరే దానికి షిఫ్ట్ అవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ మార్పు కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అయితే ఏదేమైనా కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి, ఈ ఆగస్టుకి వచ్చేటప్పటికి అన్నీ కూడా అనుకున్నవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఇంకా స్థిరాస్తులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి అభివృద్ధి అన్నది, డెవలప్మెంట్ అన్నది కనిపిస్తుంది. చాలామంది స్థిరాస్తులకి సంబంధించి చికాకు కొన్ని ఉంటాయి, కొన్ని పనులు పెండింగ్లో ఉండడం అన్నది కనిపిస్తుంది కదా. అటువంటి స్థిరాస్తులకి సంబంధించి ఏ పెండింగ్ లేకుండా అన్నీ కూడా చకచకా వీళ్ళకి, అంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా కూడా స్థిరాస్తులకి సంబంధించి డెవలప్మెంట్ పనులన్నీ కూడా వీళ్ళకి చక్కగా సాగుతాయి. ఇంకా వీళ్ళకి అర్ధాష్టమ శని వల్ల కాస్త తల్లితో ఇబ్బందులు ఫేస్ చేసుకున్న పరిస్థితి కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని. చతుర్థ స్థానం అంటే మనం గృహస్థానం చెప్తాం కదా, వాహన స్థానం, అలాగే స్టడీస్, బేసిక్ స్టడీస్ అప్ టు 10th క్లాస్ అని చెప్తుంటాం కదా. సో ఈ అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు, ఒక నెల బాగుంటే ఒక నెల బాగుండదు, లేదంటే అన్నీ బాగున్నప్పుడు సడన్గా ఏవో ఒక చికాకులు, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా సఫర్ అవ్వడం కానీ, అన్నీ బాగున్నాయి అనుకునే లోపల ఏవో ఒక టెన్షన్స్ రావడము. అంటే శని అంటేనే ఏంటంటే పనులు నిదానంగా సాగుతాయి, టెన్షన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇటువంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ చతుర్థ స్థానం మాతృస్థానం కాబట్టి కొద్దిగా తల్లితో కూడా మనస్పర్ధలు వచ్చేటట్టుగా, తల్లితో సమస్యలు, కొంతమంది ఏంటంటే తల్లితో మాట్లాడకపోవడం కానీ, తల్లికి దూరంగా ఉండడం కానీ, కొన్ని పరిస్థితుల వల్ల తల్లితో సరైన సఖ్యత ఉండకపోవడం, ఇవన్నీ ఏంటంటే అర్ధాష్టమ శని వల్ల కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే చిన్న చిన్న గాయాలు కూడా వీళ్ళకి కలుగుతాయి. ఎందుకంటే వాహన స్థానం కదా చతుర్థ స్థానం. సో అటువంటి వాహనానికి సంబంధించి కొద్దిగా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ ప్రమాదాల నుంచి పెద్ద దాంతో పోయేది చిన్న దాంతో పోతుంది. సో ఎంత మన ప్రెషర్ ఉన్నా సరే, మన లైఫ్లో ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, మనకి ఎంత హడావుడి జీవితం అయినా సరే, ఇది మరొకసారి మీకు చెప్తున్నారు, బయటకు బయలుదేరే ముందు మన సేఫ్టీ అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే మన సేఫ్టీ, మనం బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకంటే మన మీద చాలామంది డిపెండ్ అయి ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి మనము వీటిని అశ్రద్ధ చేయకూడదు. సో బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత బిజీ లైఫ్ అయినా సరే 1 minute వీటికి మనం సమయం కేటాయించినట్లయితే మన మీద చాలామంది డిపెండ్ అవుతారు. వాళ్ళని కూడా మనము జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. ఇదొకటి నేను మీకు చెప్తున్నాను. అండ్ ఎందుకంటే ఈ వాహనానికి సంబంధించి కాబట్టి చిన్న చిన్న గాయాలు అనేవి కనిపిస్తున్నాయి. గాయాలు అంటే అవి చిన్న చిన్నవి గాయాలు, మచ్చలు కావచ్చు, శరీరానికి ఏవైనా కాలడం కానీ, మచ్చలు కానీ అంటుకోవడం కానీ, లేదంటే చిన్న చిన్న ఏవైనా స్లిప్ అయి పడిపోవడం కానీ ఉంటాయి. ఇక చిన్న చిన్నవి మైనర్ గాయాలు అన్నవి వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఉద్యోగపరంగా మకర రాశి వారికి చూసుకున్నట్లయితే, ఇందాక చెప్పిన ధనస్సు, మకరం రెండింటికి వర్తిస్తుంది. అయితే మకర రాశి వారికి ఒక 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, అవే ఇప్పుడు చెప్తున్నాను. మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే చేసే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉండకపోవడము, దీనికన్నా మంచిది వస్తే బాగుండని ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే ఇంకోటి వేరే చూసుకోవడం కానీ, మీకు సాటిస్ఫాక్షన్ లేక వేరే దాంట్లో జాయిన్ అవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ధన హాని అన్నది కనిపిస్తుంది. ధన హాని అంటే ఏంటి? ధన నష్టం అనమాట. అది కారణాలు ఏవైనా కావచ్చు, ఎట్లయినా సరే ధన నష్టం కలుగుతుంది. ధన నష్టం అంటే మనకి ధనం తీస్తేనే ధన నష్టం కాదు. ధన నష్టం అంటే వస్తువుల రూపంలో కూడా ఉండొచ్చు. సపోజ్ మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారు, మీ వ్యాలెట్ పోయినా కూడా అది ధన నష్టం కిందే వస్తుంది కదా. అలాగే మీ మొబైల్ పోయినా కూడా ధన నష్టం కిందే వస్తుంది. ఎందుకంటే మొబైల్ ఏదైనా సరే మనము ఖర్చు చేసే, అంటే ఏదైనా సరే మనం కొనేది డబ్బుతోనే కాబట్టి అది మొత్తం కూడా డబ్బు కిందే వస్తుంది. సపోజ్ ఏదైనా మొబైల్ పోయిందనుకోండి, అది కూడా ధన నష్టం కిందే. ఎందుకంటే మీరు ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో వేలు పెట్టి మొబైల్ కొనింటారు, అది పోతే కూడా మీకు ధన నష్టం కిందే. అటు వస్తువు నష్టం, ధన నష్టం, అంటే ఇవన్నీ కూడా ఏది పోయినా కూడా ధన నష్టం కిందే వస్తుంది. అన్నీ కూడా ధనానికి సంబంధించి కాబట్టి ధనహాని. చాలామంది ఏంటంటే ధనహాని అంటే డబ్బు
డబ్బులు తీస్తేనే, డబ్బులు పోతేనే ధనహాని అనుకుంటారు. కాదు. ఎందుకంటే వస్తువులు కూడా మన కష్టపడి మనం డబ్బులు పెట్టి కొంటేనే కదా ఏదైనా సరే మనం కొనేది. సో అటువంటి వాటికి అన్నీ కూడా ఏదైనా సరే డబ్బుతోనే మనం కొంటాం కాబట్టి ప్రతిదీ కూడా మనకి ధనహానియే. ఇంత ఖర్చు పెట్టి కొన్నాము పోయిందా అని అనుకుంటాం కదా. సో ఇవన్నీ కూడా ధనహాని కిందే వస్తాయన్నమాట. అలాగే జీవన ఉపాధి కాస్త భంగం కలుగుతుంది. భంగం అంటే ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఇంతకుముందు వచ్చేదానికన్నా ఆదాయం కాస్త తగ్గిపోవచ్చు. అంటే ఏదైనా ఎవరైనా బిజినెస్ చేస్తున్నా కస్టమర్స్ ఇంతకుముందు వచ్చినట్లు రాకపోవడం, కాస్త ఉపాధి తగ్గడం కానీ ఇటువంటివన్నీ కారణాలు, లేదా మీకు కుదరక మీరు సరిగ్గా బిజినెస్ చేయలేకపోవడం కానీ కారణాలు ఏవైనా సరే ఇంతకుముందు ఉన్నట్లు జీవన ఉపాధి అన్నది ఉండదు. కాస్త కొద్దిగా డౌన్ అన్నది అవుతుంది. ఏదేమైనా సరే ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ ఆగస్ట్ నెల వచ్చేటప్పటికి అన్నీ కూడా అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. తెలుసుకున్నాం కదా. ధనస్సు మకర రాశి వారి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ రాశి ఫలితాలు. ధన్యవాదములు.